అత్తగారింటికి పోయిన పరిస్థితి ఏంటంటే రాత్రిపూట మిగిలిన అన్నమాట ఆ అమ్మాయి పెడుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన ఈ వార్త విన్నది ఎప్పుడో కాదు, జస్ట్ 10 రోజులకి 3 ఏళ్ళు, జస్ట్ ఓన్లీ 3 days. అది విన్నప్పుడు నేను అనుకున్నాను, ఈ కాలంలో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారా? ఇంత చదువుకొని భార్య అంటే ఇంకొకడు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు, పాస్టర్ ఎత్తిని పెట్టుకుంటానంట, మంచిగా చూసుకుంటానంట. వాళ్ళు ఎక్కడ ఎక్కుతారంట చెప్పండి, ఎక్కడ ఎక్కుతారంట? మీకు బాగా తెలుసు కదా. అత్తస్థానం పెళ్ళైన కొత్తలు ఎట్లుంటారంట, బో అని అంటుంటారు. వీళ్ళు అత్తస్థానంలోకి వచ్చినాక కొడుకులకి ఏం చెప్తారంటే, ఒరే ఈ భార్య నెత్తిని పెట్టుకోకురా, నెత్తిని ఎక్కించుకోకురా, ఎక్కువ ప్రేమించకురా, అది ఎక్కడ కూర్చుంటుంది, నెత్తిని ఎక్కుతుందిరా, నెత్తిని ఎక్కితే మళ్ళా దిగదురా, జాగ్రత్తగా. వీళ్ళు అత్తస్థానంలోకి రాగానే ఈ దుర్బుద్ధి ఎందుకు వస్తుందో అర్థం కాదు, ఈ దుర్బుద్ధి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. నిజంగా మనం చెప్తా ఉంటే నిజానికి పోయి ఆ అబ్బాయికి మా సుద్దం అమ్మాయిని ఇవ్వమని చెప్పిన. ఎందుకో మొత్తం మీద అటు పోయి నేను అనుకున్నావు, బాబు అంతేనా బాబు, కొంపదీసి మా చుట్టం అమ్మాయికి ఇస్తే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఎక్కడ పడేటారు, ఏం సంబంధం చూపినవురా అని తిట్టేటోళ్ళు. కనుక భార్యను సహకారిగా ఉండడం కొరకు దేవుడు మీకు ఇచ్చాడు. ఆమెను ప్రేమించాలి, ఆమెను ఆదరించాలి, ఓదార్చాలి, ధైర్యపరచుకోవాలి. నేను చివరిగా ఒక మాట చెప్తాను. ఏమండి, భార్య స్థానంలో వచ్చినటువంటి ఆమె తల్లిదండ్రుల దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెరుగుతుంది, చాలా అల్లారుముద్దుగా పెరుగుతుంది. అలా క్యాష్ వాయిస్ ఆయన మా మామగారు, మా భార్య వాళ్ళ డాడీ. ఆయన ఇప్పుడు 70 ఏళ్ళు దాటినాయి కానీ ఆయన బిడ్డ అంటే ఆయన బిడ్డ అంటే ఆయన చాలా ఇష్టం, అప్పుడప్పుడు ఆకేమైతే మా అత్త పోయి చెప్తాడంట, ఏంటి అమ్మాయి మొహం వాడిపోయింది కాబట్టి నేను గుర్తిస్తున్నాను, ఏంటి అమ్మాయి మొహం వాడిపోయి ఒకసారి అడుగు అంటాడంట. ఎవరు? మా పిల్లలు కూడా 22 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ అడుగుతాడంట. అప్పుడప్పుడు ఆయనకు కారు దిగిపోతుంటే ఆ దిగులు చూసి ఆయన కొరకు తెచ్చుకుంటాడు కదా, ఏంటివి అవేమో డ్రింక్స్ ఉంటాయి కదా, ఆ డ్రింక్స్ ఎలా ఉదాహరణ ప్రేమ. అయితే అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, తల్లిదండ్రులకు ఆమె పిల్లలు కూడా పెద్దగయ్యిండ్రు, యవన దశలోకి వచ్చిండ్రు, అయినా కానీ తల్లిదండ్రుల ప్రేమ అలాగే ఏ మాత్రం తగ్గడం. అంత ప్రేమించి ఈరోజు నా భార్య నేను వాళ్ళు ప్రేమించిన వారిని నాకు ఇచ్చింది, అయ్యా మంచిగా చూసుకోవాలి. అదేవిధంగా రామలింగం గారు అలా నాకేమో 2-3 మాటలు చెప్పి మొత్తం నాకే ఇస్తున్నవేదన్నా. నిజానికి 50 ఏళ్ళు అయింది, ఆయనకి ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. మా ఆవిడకి 50 ఏళ్ళ కాడికి వచ్చింది, అయినా ఆ బిడ్డ మీద ప్రేమ ఇప్పటి వరకు తగ్గలేదు. ఆయన బిడ్డ మీద ప్రేమ తగ్గట్లేదు. అంటే ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఇంటి పరిస్థితుల్లో తగ్గదు. వాళ్ళ తల్లిదండ్రులు అంతగా ప్రేమిస్తూ ఉన్నారు, వాళ్ళను ముసలోనైన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటారు. అదేవిధంగా మమతాను కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తూనే ఉంటారు. ఇప్పుడు అంతగా ప్రేమిస్తున్నటువంటి అమ్మాయిని దేవుడు ఈ వ్యవస్థను నిర్మించాడు కనుక, దేవుడే సిద్ధపరిచాడు కనుక, మా బిడ్డ మా ఇంట్లో ఒంటరిగా ఉండకూడదని ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే ఒకవేళ బలహీనతలు ఉండొచ్చు, స్త్రీలో బలహీనతలు ఉండొచ్చు, చెప్తున్నాను, స్త్రీలో బలహీనతలు ఉండొచ్చు, వాళ్ళు అర్థం చేసుకొని పరిస్థితులు కొన్ని ఉండొచ్చు. కానీ యేసు ప్రభువు ఏమన్నాడంటే, సంఘాన్ని నేను ప్రేమించాను, సంఘం కోసం నా ప్రాణం పెట్టాను, నేను సంఘం కోసం సంఘమును ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా మీ భార్యలను అలాగే ప్రేమించాలని. ప్రైజ్ ది లార్డ్. అట్లనే ఆయనకి ఇప్పటికే అనిపించంటే చాలా ప్రేమ. అంత ప్రేమిస్తున్నటువంటి అమ్మాయిని ఒకవేళ కొడితే ఆయన బాధపడడా? ఏమ్మా, మిమ్మల్ని కొడితే మీ నాన్నలు బాధపడరా, మీ అమ్మలు బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. బాధపడినాక జరిగేది ఏదో చెప్తారు, చెప్పి నేను ముగిస్తాను. తల్లిదండ్రులు బాధపడినాక ఒకవేళ అల్లుడు అనేట ఆయన ఆ
ఆయనకేమి ఏమనుకోవద్దు. కావాలంటే పెళ్లి అయిపోయినాక మా ఆవిడ ఇక్కడే ఉంది, ఆయన అక్కడే మంచి స్తోత్రం. ఏం కొమ్ములేమి ఉండవు. లేదా పెళ్లి చేసుకొని పోతుంది తొందరగా, దీనికి నా ముందు ఉన్నోడు పెళ్లి కొమ్ములేమి రావాలి బాబు. స్తోత్రం కలుగుగా. నేను చెప్తున్నా, నేను కూడా అట్లనే. అదో ఆయన ఉన్నాడు, మా అక్క ఉంది, ఆమె ఆవిడ. నేను ఎన్నడూ కూడా నాకు గౌరవాలు రావాలి అనుకోలేదు. ఎందుకనంటే వాక్యము చదివిన తర్వాత మేము ఏంటి, నాకేమీ నేనేం పెద్ద వ్యక్తిని కాదు, ఇద్దరు దేవుడు సమానంగానే చేశాడు అనేసి ఆ నిర్ణయం తీసుకున్నా. మరో విషయం చెప్పాలని అంటే, నేను వివాహం చేసుకున్నాక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాక నాకు ఒక బైక్ పెడతాను. ఆ ఇంట్లోకి వెళ్ళినాక వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మా మామతో మా ఆవిడతో ఏం చెప్పానంటే, ఏమే మీ నాన్నను బైక్ ఏం పెట్టొద్దని. ఎందుకు అంటే చేతకేం పెట్టొద్దని చెప్పి. ఎందుకంటే మీరే అప్పులలో ఉన్నారు, అప్పు చేసి నాకు చేతకేమి పెట్టొద్దు అని చెప్పారు. ఆ తర్వాత మాకు ఏమి లేదని తెలిసి ఆయన జీతమే తక్కువ అప్పు తీసుకొచ్చి ఒక నెల సరుకులన్నీ పట్టుకొని వచ్చింది ఇంటికి. సరుకులన్నీ పట్టుకొస్తే ఆ రోజు చెప్పాను, మా ఆవిడతో చెప్పాను, చూడు దేవుడిస్తే తిందాము, లేకపోతే పస్తులు వండుకుందాము, కానీ మళ్ళా ఇంకొకసారి మీ డాడీ దగ్గర నుండి మీ మమ్మీ వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి సరుకులు తీసుకురావద్దు అని చెప్పాను. ఎందుకు లేదు, మాకు లేకపోయినా పర్వాలేదు, దేవుణ్ణి అడుగుదాము తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావద్దు అని చెప్పాను. ఎందుకంటే నేను ఒకప్పుడు పని చేసేవాడిని, చిట్టి గడిపేవాడిని, కిరాణా జనరల్ స్టోర్ ఉండేది కాదు, నేను హైదరాబాద్ ఉండేవాడిని. జీవితం అంటే ఇదే, తినాలి, తాగాలి, చచ్చిపోవాలి, చచ్చిపోయినాక ఎవడు ఎక్కడ పోతాడో తెలియదని విచ్చలవిడి బతికిన వ్యక్తిని యేసు ప్రభువు నమ్ముకున్నాక ఆయన సేవ పిలిచిన తర్వాత ఒక సమర్పించుకొని వచ్చినాక ఎవరి దగ్గర ఆశ పెట్టుకోవద్దు. నీ దేవుడైన యెహోవా మీదనే ఆశ పెట్టుకో, ఆయన మీదనే ఆశ పెట్టుకొని ఆయన ఇస్తే తిన్నాము, లేకపోతే పస్తులు ఉండాలి తప్ప మీ అమ్మ నాన్నను తీసుకురావద్దు అని చెప్పాను. ఆమె చెప్పిన తర్వాత ఆమె నిజంగానే ఆ విషయం చెప్పింది. అయితే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించిన వ్యక్తిని నువ్వు కాదు ప్రేమించేది. నా భార్యను నేను ప్రేమిస్తలేదో, నీ భార్యను నేను ప్రేమిస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళని ప్రేమిస్తున్నారు. వాళ్ళు ప్రేమించినటువంటి వ్యక్తులు ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత అల్లుడు అనే తోడు కొడితే అల్లుడికి లోపడాలి కనుక ఏమనకపోవచ్చు, కానీ జీవాధిపతి అయిన దేవునికి వారు మొదలుపెడతారు. అయ్యో దేవా, నా బిడ్డ వివాహం చేసినాక నా బిడ్డ జీవితం ఏమిటయ్యా ఇలాగైపోయింది అని వారి మొర దేవుని దగ్గరికి వెళితే ఆ మొరని విన్న దేవుడు ఎలాంటి భయంకరమైన పనిష్మెంట్ను మనకి ఇస్తాడో మనకు ఆయన శిక్ష వెంటనే రాదు, కానీ ఆ మొర అనేది వెళ్ళదు. కనుక సంఘమును దేవుడు ఎలాగైతే ప్రేమించిందో జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారు కనుక అయ్యా తప్పకుండా సంఘాన్ని యేసు ప్రభు అలాగే ప్రేమించాడు, మీ భార్యను కూడా అలాగూ నువ్వు ప్రేమించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను ముగిస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని అనగా ఇక్కడ ఉన్న మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిజంగా మనం చేసిన తప్పును శిక్షించాలంటే ఈ భూమి మీద మనం ఎవరో బతికేవారు కాదు, ఎవరో బతికేవారు కాదు. ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు, నిన్ను భరిస్తూ ఉన్నాడు, నిన్ను ఓర్చుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా నీ భార్యను భరించు, సహించు, ఓర్చుకో. దానికి ప్రతిఫలము దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కనుక మరొకసారి దేవుని సంగమం 2025 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మనందరి కోసం రక్తాన్ని చిందించాడు, మనందరి కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన యేసు ప్రభు రాబోతున్నాడు. కానీ ఆ వివాహంలోకి యేసు ప్రభు వచ్చింది. ఆ వివాహంలోకి వచ్చిన యేసు ప్రభు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉన్నోడు చెప్పిండు, అయ్యా ఆయన అడగండి అంటే యేసు ప్రభు చెప్పిండు, ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయమని చెప్పిండు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, రామలింగం నీ భార్యను ప్రేమించు అని చెప్పాడు. అమ్మ మమత, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆయన నీతో చెప్పించేది ఏంటంటే, నీ భర్తకు నువ్వు లోబడి ఉంటే, నీ భర్తకు నీ భార్యను ప్రేమించగలిగితే మీరేమవుతారో తెలుసా? ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, అనేక మందికి మీరు ఆశీర్వాదకరం ఉంటారు. అందరం ఒక్క క్షణం కలుపుకుందాం.
నిమిషం మాత్రమే అందరం కళ్ళు మూసుకున్నాము. ఈ మధ్యాహ్న కాలం ముందు ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో కూడా దేవుని బిడ్డలారా, మీ భార్యలను మీరు ఎలాగూ ప్రేమించాలంటే యేసు ప్రభు ఎలాగూ ప్రేమించాడు అలాగూ ప్రేమించాలని వాక్యం చెప్తా ఉంది. అలాగూ ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు నేను వర్తలు చేస్తాను. మీ భర్తలకు మీరు ఎలాగూ లోబడాలి అంటే అభిగయుడు దుష్టుడు, దుర్మార్గుడు, పనికి మాలినోడు, మరటోడు అయినా తన భర్తకు లోబడని ఆమె కొనియాడబడతావు. మీ భర్తలు ఎలాగున్నా మీ భర్తలకు లోబడి ఉండండి. మీ భార్యలు ఎలాగున్నా మీ భార్యలను మీరు ప్రేమించండి. ఎప్పుడైతే మీరు ఇది చేయగలుగుతారో మీ త్యాగాన్ని బట్టి అభిగయులను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అభిగయులను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. భార్యని ప్రేమించిన అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అదే విధంగా కానా వివాహంలోనికి పిలువబడిన యేసుక్రీస్తు వారు ఆ కానా వివాహంలో అద్భుతములు చేసిన విధంగా ఈ లక్షణాలు, లోబడే లక్షణం, ప్రేమించే లక్షణం ఎవరిలో అయితే ఉంటుందో ఆ ఇంట్లో కానా వివాహంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో అలాంటి అద్భుతాలు నేను ప్రకటిస్తున్న యేసు మీ జీవితంలో తప్పక జరిగిస్తాడు. చేయుటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నాడు. పర్వతంలో యేసు ప్రభు విన్న వాక్యం బిడ్డల హృదయంలో ఫలించినట్టు ప్రత్యేకంగా కుమార్తె మమత తన భర్తకు లోబడాలి, రామలింగం తన భార్యను ప్రేమించే వ్యక్తులుగా ఉండినట్టు సహాయముని చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. సమయం ఇచ్చిన దైవజనులకు వాక్యాన్ని బట్టి దేవుడు ఈ సమయంలో